హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్రాని కావ్య తన నగలని తాకట్టు పెట్టి హాస్పిటల్ బిల్ కట్టింది అనే విషయాన్ని అందరి ముందు బట్టబయలు చేస్తుంది కదా. అదంతా చూస్తున్న కావ్య పాపం ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఉంటుంది. రాజ్ రుద్రానితో, అత్త నీకసలు కొంచెం కూడా మనస్సాక్షి లేదా? అందరూ ప్రశాంతంగా ఉన్నారు, నీ కోడలి శ్రీమంతం జరుగుతోంది, అందరూ సంతోషంగా ఉన్న టైంలో నువ్వు వచ్చి ఇలా అందరినీ ఇబ్బంది పెట్టి పరువు తీయాలని మాట్లాడుతున్నావు అంటే ఖచ్చితంగా నీ ఉద్దేశం వేరే అత్త. అందరూ సంతోషంగా ఉండడం నీకిష్టం లేదు అంతే కదా అని చెప్పి ఇంకా గట్టిగానే మాట్లాడతాడు రాజ్. ఏంటి రాజ్, మీరు చేసిన తప్పుని కవర్ చేసుకోవడానికి నా వైపు వేలెత్తి చూపిస్తున్నావా? సరే, ఇప్పుడు కాకపోతే ఇంటికి వెళ్ళాకైనా నిజం ఎలాగో బయట పడాల్సిందే కదా. కాబట్టి ఇప్పుడే అడుగుతున్నాను, చెప్పండి, ఎందుకు నగలని తాకట్టు పెట్టి మీరు హాస్పిటల్ బిల్ పే చేయాల్సి వచ్చింది? అసలు నగలు తాకట్టు పెట్టేంత సంక్షోభం ఇంట్లో ఏం నడుస్తుందని మా నాన్నగారు దుగ్గిరాల ఇంటి మూలస్తంభమైన శ్రీ 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 దుగ్గిరాల సీతారామయ్య గారు స్థాపించిన మహావృక్షానికి బీటలు వారాయా, లేకపోతే ముసలైపోయిందా? ఎందుకని మీరు అందులో నుంచి బిల్ పే చేయలేదు అని అడుగుతారు. ఒక్కసారిగా ఇంకా కావ్యరాజ్ ఇద్దరు ఏం మాట్లాడకుండా పాపం సైలెంట్గా ఉంటారు. ఇంకా వెంటనే అపర్ణాదేవి నేను చెప్తాను అని అంటుంది. ఒక్కసారిగా రాజ్ కావ్య ఇద్దరు షాక్ అయిపోతారు. ఏంటోదినా, నీకే తెలిసి నువ్వే చెప్తున్నావా? కవర్ చేయడానికి ఇదంతా చేస్తున్నావు కదా అని అంటుంది రుద్రాని. కవర్ కాదు, ఏమీ కాదు, వీళ్ళు ఒక సమస్యలో ఉన్నారు. ఆ సమస్య నుండి బయటపడడానికే డబ్బుల్ని జాగ్రత్తగా వాడుతున్నారు. అందుకే నగలని తాకట్టు పెట్టాల్సిన అవసరం వచ్చి మావయ్య గారి హాస్పిటల్ బిల్ని పే చేశారు. అంతేకాని మీరు అనుకున్నట్టు ఏమీ లేదు. ఇప్పుడు తన అత్త అయినా నేనే సమాధానం చెప్పాను కదా, ఇంకా మీరు నోరు మూసుకొని ఉండండి. కావ్య, రాజ్ రండి వెళ్దాం. కనకం, ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు, మేము వెళ్ళొస్తాం కనకం అని ఇంకా అందరూ ఇంటికైతే రీచ్ అవుతారు. ఇంకా కావ్యని పక్కకు తీసుకువెళ్ళి అపర్ణాదేవి కావ్యతో, కావ్య ఎందుకు ఇలా చేసావు కావ్య? అసలు నగలు తాకట్టు పెట్టాల్సినంత సంక్షోభం ఇంట్లో ఏం వచ్చింది అని అడుగుతారు అపర్ణాదేవి. అత్తయ్య, మీరు చెప్పారు కదా, అదే నిజం అని అంటుంది. నువ్వు ఎన్ని చెప్పినా ఎందుకని మాట తాటేస్తున్నావు? నాతో చెప్పకూడదా? చెప్పుకోలేని సమస్య ఏదైనా వచ్చిందా? చూడు కావ్య, నువ్వు నా కోడలివి. ఇంట్లో ఒకరికి సమస్య వచ్చినా అది అందరితో షేర్ చేసుకుంటే పలు విధాలుగా అందరూ ఆలోచిస్తారు. ఆ సమస్య నుండి బయటపడడానికి ఒక పరిష్కారాన్ని వెతుకుతారు. అంతేకాని మీ సమస్యని మీరే మనసులో దాచుకొని చెప్పకుండా బయట పెట్టకుండా మీరే బాధపడుతుంటే ఇక్కడ ఎవరు చూస్తూ కూర్చోరు. ఇప్పటికైనా నిజం చెప్పు, అసలు ఏం జరుగుతుంది? నగలని ఎందుకు తాకట్టు పెట్టావు? అది కూడా మాకు తెలియకుండా తాకట్టు పెట్టి మరి మావయ్య గారి హాస్పిటల్ బిల్ని ఎందుకు పే చేశావు అని అడుగుతుంది అపర్ణాదేవి. అత్తయ్య గారు, మీరు అడుగుతున్న ప్రశ్నలన్నిటికీ నా దగ్గర సమాధానం ఉందత్తయ్య గారు, కానీ నేనిప్పుడు ఆ సమాధానాన్ని చెప్పే పరిస్థితిలో లేను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి అని అంటుంది కావ్య. సరే, నేను ఎంత చెప్తున్నా నువ్వు మాట వినటం లేదు. నేను ఎంత అడుగుతున్నా తెలియదు, తర్వాత చెప్తాను అనే ఒక్క మాట తప్ప ఇంకొక మాటే నీ నోట్లోండి లేదు. నీ నిర్ణయం నువ్వు చెప్పావు, ఇప్పుడు నా నిర్ణయం నేను చెప్తాను. నువ్వు ఎందుకు ఇలా ఉంటున్నావో నాకు తెలియాల్సిన అవసరం లేదు, కానీ నేను నీతో ఆ సమస్య గురించి చెప్పేంతవరకు మాట్లాడాలి అనుకోవటం లేదు అని అక్కడి నుండి వెళ్ళిపోతారు అపర్ణ.
ఆ అత్తయ్య అత్తయ్య అని ఎంత పిలుస్తున్నా వినకుండా ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతారు అపర్ణ. పాపం చాలా బాధపడుతూ ఉంటుంది కావ్య. ఇంకప్పుడే ఇందిరాదేవి కావ్య దగ్గరికి వస్తారు. కావ్య అని అంటారు. అమ్మమ్మ గారు అని కావ్య వాళ్ళ అమ్మమ్మని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. కావ్య, ఏదో తెలియని సమస్యతో నువ్వు రాజ్ పోరాడుతున్నారు. ఆ విషయాన్ని ఎందుకమ్మా మాతో చెప్పట్లేదు అని అడుగుతారు. మా నేను ఎవరడిగినా ఒకే సమాధానం చెప్పగలను. కేవలం కేవలం ఈ సమస్య నుండి బయటపడడానికి కొన్ని రోజులు పడుతుంది. ఈ కొద్ది రోజుల్లోనే అన్ని నిజాలు బయటికి వస్తాయి అమ్మమ్మ గారు అని చెప్పి ఏడుస్తూ అక్కడి వెళ్ళిపోతుంది. కంపెనీలో ఏదో జరుగుతుంది. ఈ విషయాన్ని ఎలా అయినా తెలుసుకోవాలి. రాజ్ కావ్యని అడిగితే చెప్పటం లేదు అని ఇందిరాదేవి సుభాష్ దగ్గరికి వెళ్తుంది. సుభాష్ అప్పటికే చాలా బాధపడుతూ ఉంటారు. సుభాష్ అని పిలుస్తారు. ఇందిరాదేవి, అమ్మా ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతారు. సుభాష్, ఇంట్లో జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే నాకు ఒక విషయం అర్థమవుతుందిరా. అది ఏంటి అంటే, నీ కొడుకు కోడలు రాజ్ కావ్య మన దగ్గర ఏదో విషయాన్ని దాచిపెడుతున్నారు. వాళ్ళ విషయాన్ని చెప్పడానికి మొహమాట పడుతున్నారు. అందుకే కావ్య రాజ్ ఇద్దరూ ఇంత కఠినంగా ఉన్నారు. కాబట్టి అసలు కంపెనీలో ఏం జరుగుతుందో నువ్వు తెలుసుకో అని అంటారు ఇందిరాదేవి. సరేమ్మా, తప్పకుండా తెలుసుకుంటాను అని అక్కడి వెళ్ళిపోతారు. అలా ఇంకా సుభాష్. ఇది ఇలా ఉండగా రాజ్ కావ్య ఆఫీస్కి రీచ్ అవుతారు. శృతి ఫైల్ తీసుకొచ్చి, సార్ మనకి ఇంకొక 4 days మాత్రమే టైం ఉంది. ఈ 4 daysలో ప్రాజెక్ట్ అవుతుందా లేదా అని మాకు టెన్షన్గా ఉంది సార్ అని అంటుంది. ఇంకా పాపం చాలా బాధపడుతూ ఉంటారనమాట రాజ్. ఈ 4 daysలో ఈ ప్రాజెక్ట్ని ఎలా ఫినిష్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఏవండి, మీరు కంగారు పడకండి, నేను ఇప్పుడే వెళ్ళి ఎంప్లాయీస్తో మాట్లాడతాను అని ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్తుంది కావ్య. ఉన్నది చాలా తక్కువ టైం, మేము ఎలా చేయగలం అని కంగారు పడద్దు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఏదైనా మన కోసమనే అనుకోండి. ఎందుకంటే కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. మనం కలిసికట్టుగా పనిచేసి ఈ 4 రోజుల్లో ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలి. అప్పుడే మనకి మన కుటుంబం లాంటి కంపెనీకి పేరు వస్తుంది. కంపెనీ బాగున్నప్పుడు బోనస్లు ఇచ్చి మీ అందరికీ ఎంతో హ్యాపీగా చూసుకున్నాం. ఒక్కసారి ప్రాజెక్ట్ ఓకే అయ్యాక కూడా ఖచ్చితంగా మీ అందరికీ ఇంక్రిమెంట్ ఇస్తాను అని కావ్య చెప్తుంది. ఇంకా ఎంప్లాయీస్ అందరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రాజ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా అలా చాలా హ్యాపీగా కావ్యం చూస్తూ ఎంప్లాయీస్ అందరూ వర్క్ చేస్తూ ఉంటారు. ఏవండి, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు ఖచ్చితంగా ఎంప్లాయీస్ అందరూ హ్యాపీగా వర్క్ చేస్తారు. మీరు ఇంకా కంగారు పడద్దు అని అంటుంది కావ్య. ఇంకా కావ్య వైపు చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు రాజ్. కళావతి, ఎప్పుడు ఉత్సాహంగా అందరూ హ్యాపీగా ఉండే, అందరూ ఇష్టపడే విధంగా మాట్లాడతావు, ఎలా అని అడుగుతారు. ఇవన్నీ వయసు కాదు, అనుభవాన్ని బట్టి వస్తాయండి. సరే, ఇప్పుడు మనం ప్రాజెక్ట్ సంగతి చూద్దామా అని ఇంకా రాజ్ కావ్య ఇద్దరు ప్రాజెక్ట్ని పాపం డే అండ్ నైట్ కూర్చొని కష్టపడి ప్రాజెక్ట్ని అయితే ఫినిష్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా అనామిక చాలా కోపంగా రగిలిపోతూ ఉంటుంది. అనామిక ఎన్ని ప్లాన్లు చేస్తున్నా ఫెయిల్ అయిపోతుంది. ఇప్పుడు కోలుకోలేని దెబ్బ తీయాలి అని అనామిక గట్టిగా అంటుంది. ఏయ్, ఎందుకు అరుస్తున్నావు? నువ్వు అరవడం తప్ప చేసేదేమీ లేదని నాకు అర్థమైపోయింది అని అంటాడు సామంత్. నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు అని అంటుంది. తక్కువ కాకపోతే ఎక్కువ అంచనా వేయాలా? వేసినంతకాలం నువ్వేం చేశావు అని అడుగుతాడు సామంత్. అర్థమైంది, నువ్వు నన్ను చీప్గా చూస్తున్నావు కదా అని అంటారు. ఒక్క ప్లాన్ వేసి 100 times ఫెయిల్ అయ్యే నిన్ను చీప్గా కాకుండా హ్యాపీగా చూడమంటావా అని అంటాడు సామంత్. అర్థమైంది, ఇప్పుడు నువ్వు ఎంత చేసినా నేను చేయాల్సింది నేను చేస్తాను. అప్పుడు నువ్వే అనామిక యూఆర్ సో గ్రేట్ అని అంటావు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనామిక. ఏంటి, ఈ అనామికను రెచ్చగొట్టాను, ఇప్పుడు తను ఏం చేస్తుందో ఏంటో, మళ్ళీ
నా తలపైకి ఏం టెన్షన్ తీసుకొస్తుందో ఏంటో అని కంగారు పడుతూ ఉంటాడు సామంత్. ఇది ఇలా ఉండగా కావ్య రాజ్ ఇద్దరు వర్క్ చేసుకుంటుంటే అప్పుడే ఫోన్ కాల్ వస్తుంది. హలో, నేను ఎస్ఐని మాట్లాడుతున్నాను. వాడు నందగోపాల్ మాకు పారిపోతూ కనబడ్డాడు. వాణ్ణి మేము అరెస్ట్ చేశాం. వెంటనే పోలీస్ స్టేషన్కి రండి రాజ్ అని అంటారు. అవునా, వాణ్ణి అరెస్ట్ చేశారా? ఇప్పుడే వస్తున్నాం. కళావతి రా బయలుదేరదాం అని అంటాడు రాజ్. ఎక్కడికండి అని అడుగుతుంది. ఆ నందగోపాల్ని అరెస్ట్ చేశారంట, అందుకే వాణ్ణి చూడమని పోలీస్ స్టేషన్కి రమ్మంటున్నారు. వాడిపై కంప్లైంట్ ఫైల్ చేయాలి, రా వెళ్దామని చెప్పి ఇంకా కారులో బయలుదేరుతారు రాజ్ అండ్ కావ్య. ఇది ఇలా ఉండగా సుభాష్ ఆఫీస్కి రీచ్ అయ్యి ఇంకా రాజ్ కావ్యల్ని వెతుకుతూ ఉంటారు. సార్, ఏం కావాలి సార్ అని అడుగుతుంది శృతి. రాజ్ వాళ్ళు ఎక్కడా అని అడుగుతాడు సుభాష్. సార్, వాళ్ళు ఇప్పుడే వస్తామని బయటకు వెళ్ళారు సార్ అని అంటుంది శృతి. నీకు ఒక ముఖ్యమైన విషయం అడగాలి శృతి. ఆడిటింగ్ ఫినిష్ అయిపోయిందా? ఇప్పుడు అకౌంట్స్ అన్ని హోల్డ్లో ఉన్నాయి కదా, వాటిని రిలీజ్ చేశారా అని అడుగుతాడు సుభాష్. ఒక్కసారిగా శృతి షాక్ అయిపోతుంది. సార్, మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది. అదేంటి అర్థం కాకపోవడం ఏంటి? ఆడిట్ జరుగుతుంది కదా, అందుకే అకౌంట్స్ అన్ని హోల్డ్లో ఉన్నాయి కదా అని అంటారు సుభాష్. సార్, ఆడిట్ 2 months బ్యాకే అయిపోయింది కదా సార్ అని అంటుంది శృతి. ఒక్కసారిగా షాక్ అయిపోతారు సుభాష్. వాట్, 2 months ఎగో అయిపోయిందా? మరి రాజ్ కావ్య ఎందుకు అందరి అకౌంట్స్ని హోల్డ్లో పెట్టారు? సరే, నేను ఇప్పుడే వెళ్తున్నాను అని ఇంకా వెళ్ళి బ్యాంక్ బ్యాలెన్స్ అకౌంట్ చూసేసరికి 0 ఉంటుంది. ఒక్కసారిగా సుభాష్ షాక్ అయిపోతాడు. ఇదేంటి, కంపెనీ అకౌంట్లో ఉన్న అమౌంట్ అంతా 0 అయిపోయిందేంటి? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని ఇంకా సీసీటీవీ ఫుటేజ్ మొత్తం ఇంకా ఆఫీస్ది చెక్ చేస్తూ ఉంటాడనమాట సుభాష్. అప్పుడే ఇంకా బ్యాంకర్స్ రావడం, వాళ్ళు కావ్య వాళ్ళతో మాట్లాడడం, ఇదంతా చూసి ఒక్కసారిగా సుభాష్ అయితే షాక్ అయిపోతారు. శృతి, బ్యాంక్ వాళ్ళు ఆఫీస్కి వచ్చారా? చెప్పు, అసలు ఏం జరిగింది అని అడుగుతారు. అవును సార్, బ్యాంకర్స్ ఆఫీస్కి వచ్చారు. ఇంకా షూరిటీ పెట్టారని 100 crores అప్పుందని అన్ని విషయాలైతే సుభాష్ తెలుసుకొని ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. ఇంకా వెంటనే పాపం అదంతా చూస్తూ ఇంకా కన్నీళ్ళు పెట్టుకుంటూ అలా ఇంకా ఇంటికి రీచ్ అవుతారనమాట సుభాష్. రాజ్ కావ్య ఎవరికి చెప్పకుండా ఇంతటి భారాన్ని వాళ్ళపైనే మోస్తున్నారు. అసలు ఎందుకు వాళ్ళు ఇంతటి నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారు? ఒక్క మాట మాతో చెప్తే సరిపోతుంది కదా అని పాపం ఆలోచిస్తూ ఇంకా సుభాష్ అయితే ఇంటికి రీచ్ అవుతాడు. సుభాష్ ఇంకా వాళ్ళ వైపు అయితే చూస్తూ ఉంటారు. ఇంకా సుభాష్ రాగానే సుభాష్ వైపు చూస్తూ ఉంటారనమాట ఇందిరాదేవి. సుభాష్, ఆఫీస్కి వెళ్ళావు కదా, రాజ్ కావ్య ఏమన్నారు అని అడుగుతారు. అమ్మా, ఈ విషయం అందరికీ తెలియాల్సిన విషయం. రాజ్ కావ్య ఇన్నాళ్ళు ఎందుకింత కఠినంగా ఉంటున్నారో కారణం తెలుసుకున్నాను అని చెప్తాడు సుభాష్. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. అవునా, ఎందుకన్నయ్యా అని అడుగుతారు ప్రకాష్. ఎందుకు బావగారు అని అడుగుతూ ఉంటుంది ఇంకా ధాన్యలక్ష్మి. అన్నయ్య, నీ సైలెన్స్తో మమ్మల్ని టెన్షన్ పెట్టి చంపొద్దు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నాడో నువ్వే చెప్పాలి అని అడుగుతుంది రుద్రాణి. ఎందుకంటే ఇదంతా నాన్న ఒకరికిచ్చిన మాట వల్ల అని ఇంకా అసలు నిజాన్ని అందరి ముందు బయట పెడతాడు సుభాష్. ఇది ఇలా ఉండగా రాజ్ కావ్య కారులో పోలీస్ స్టేషన్కి బయలుదేరే దారిలో ఒక్కసారిగా ఇంకొక ఫెన్స్ ఉండేసరికి ఆగిపోతారు. ఏమైందండి అని అడుగుతుంది కావ్య. ఏదో ఫెన్స్ అడ్డొచ్చింది కళావతి అని దిగి చూసేసరికి అనామిక ఇంకలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అనామికను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజ్. ఏంటి, అడ్డు తప్పుకో అని అంటాడు రాజ్. అడ్డు తప్పుకోవడానికి నేను రాలేదు రాజ్, కొన్ని విషయాలు సెటిల్ చేసుకోవడానికే నేను వచ్చాను అని అంటుంది అనామిక. ఇంకా ఒక్కసారిగా అలా కిందకొస్తాడనమాట ఇంకా కావ్య కూడా. ఏంటి మీరు చెప్తున్నదేంటో నాకేం అర్థం కావట్లేదు అని అంటుంది కావ్య. చూడు కావ్య, నువ్వు
నన్ను చీట్ చేశావు. నేను నిన్ను చీట్ చేయాలనుకున్నాను. చెల్లుకు చెల్లు అయిపోయింది. కానీ ఇప్పుడు నేనొకటి అడుగుతున్నాను. జగదీష్ చంద్రప్రసాద్ గారి కాంట్రాక్ట్ చాలా ప్రెస్టీజియస్. అది మాకు కావాలని సామంత్ ఎంతో ట్రై చేశాడు. కానీ ఆ ముసలాయన మమ్మల్ని నమ్మకుండా మీకే కాంట్రాక్ట్ ఇచ్చాడు. ఎలాగో కాంట్రాక్ట్కి 4 days టైం ఉంది. కాబట్టి ఆ డిజైన్స్ అన్నీ మాకు సబ్మిట్ చేసి ఆ ప్రాజెక్ట్ని నాకు అప్పచెప్తే నేను 4 daysలో ఫినిష్ చేసి ఆయనకి ఇచ్చేస్తాం. లేకపోతే అని అంటుంది అనామిక. ఏంటి లేకపోతే ఏం చేస్తావు? అయినా మమ్మల్ని నమ్మి, దుగ్గిరాల ఇంటిని నమ్మి మా తాతయ్య గారి ఫ్రెండ్ మాకు కాంట్రాక్ట్ని అప్పచెప్తే నువ్వేం చేస్తావు అని అడుగుతాడు రాజ్. నేను ఏం చేస్తానో మీకు ఇప్పుడే చూపిస్తాను అని పక్కకు తిరిగి చూసేసరికి అక్కడ రౌడీలు ఉంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట రాజ్ అండ్ కావ్య. ఇన్నాళ్ళు దొంగతనం చేశా, మొండిగా ఉన్నా, మొహం మీదే ట్రై చేశా, కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. కాబట్టి ఆఖరికి ఈ మెథడ్ని ఫాలో అవుతున్నాను. రేయ్ వీళ్ళని కిడ్నాప్ చేయండిరా అని అంటారు. ఇంకా కరెక్ట్గా రాజ్ దగ్గరికి వెళ్ళి అలా రాజ్ని కొట్టబోతూ ఉంటే ఇంకా కావ్య అడ్డుకుంటుంది. కావ్యని ఇంకా కొంతమంది రౌడీలు పట్టుకుంటారు. రాజ్ కూడా ఇంకా కొంతమంది రౌడీలను అయితే పట్టుకుంటాడు. అలా ఇంకా రాజ్ అండ్ కావ్య ఇంకా రౌడీల నుండి తప్పించుకొని వస్తామని అలా ఇంకా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా రాజ్ అండ్ కావ్య ఇద్దరిని రౌడీలు వెంబడిస్తూ ఉంటారు. కరెక్ట్గా ఇంకా కావ్యని అలా ఒక రౌడీ వచ్చి ఇంకా తన్ని వెనకాల నుండి కత్తితో పొడవబోతూ ఉంటే కళావతి అని చెప్పి పాపం పరిగెట్టుకుంటూ రాజ్ అడ్డుగా నిలబడదామని వెళ్తాడు. కరెక్ట్గా అదే ప్రాసెస్లో రాజ్ చేతికి గాయమవుతుంది. ఇంకా పాపం కావ్య ఏవండి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా రాజ్ని అలా అడ్డొచ్చిన రౌడీలు కరెక్ట్గా రాజ్ని పొడవాలని వస్తే అప్పుడే ఒక గన్ సౌండ్ వినపడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనామిక. అక్కడ చూసేసరికి అప్పు ఉంటుంది. ఇంకా అప్పుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట అనామిక. ఇంకా అప్పు అయితే అలా అనామిక వైపు చూస్తూ, నడి రోడ్డుపై దౌర్జన్యం చేస్తున్నావు, నువ్వు అసలు మనిషివేనా? అయినా నిన్ను నేను ఎప్పుడూ అరెస్ట్ చేయాలనుకోలే, కానీ నువ్వు నా చేతికి ఇట్లా దొరుకుతావని నేను అస్సలు అనుకోలేదు. అన్యాయంగా అటెంప్ట్ టు మర్డర్లో మా అక్కని బావని చంపాలనుకున్నావు. ఇప్పుడు నేను నీ పని చెప్తాను అని ఇంకా అలా అనామికని అరెస్ట్ చేస్తుందనమాట తనైతే. ఇంకా అప్పుని చూసి ఒక్కసారిగా రాజ్ అండ్ కావ్య ఇద్దరు అలా ఇంకా షాక్లో ఉండిపోతారు. ఇంకా రాజ్ అండ్ కావ్య అయితే అప్పు వైపు చూస్తూ ఉంటారు. అక్క అక్క అని పిలుస్తుంది అప్పు. అప్పు నువ్వు ఎప్పుడు అని అడుగుతారు. అక్క చెప్పాను కదా ట్రైనింగ్కి వెళ్ళానని, నా ట్రైనింగ్ త్వరగా అయిపోయింది. నేను డైరెక్ట్గా అన్నిట్లో ఫస్ట్ వచ్చేసరికి డైరెక్ట్ కోటా కింద సెలెక్ట్ అయిపోయాను. ఈ విషయం కవికి కూడా చెప్పలేదు, ఎందుకంటే కవిని హ్యాపీ చేయడానికి. కానీ నా ఫస్ట్ డ్యూటీ ఛార్జ్ ఈ అనామిక పైనే ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. ఏయ్ ఇంకా ఎక్కడున్నావేంటి? కానిస్టేబుల్స్ తను అరెస్ట్ చేయండి అని అంటుంది అప్పు. ఇంకా అలా అనామికని అరెస్ట్ చేసి అనామికని తీసుకువెళ్తూ ఉంటారు. ఇంకా రాజ్ అండ్ కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పు నువ్వు ఇంతలా ఎదిగిపోతావని నేను అస్సలు అనుకోలేదు, చాలా చాలా సంతోషంగా ఉంది అని ఇంకా పాపం కావ్య అప్పుని హక్ చేసుకుంటుంది. అప్పు కూడా ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. అలా ఇంకా అనామికని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు అప్పు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.